నామంలో మీకు అందరికీ మరొకసారి హ్యాపీ ఈస్టర్. చెప్పండి, హ్యాపీ ఈస్టర్. మన వాక్య భాగం కొరకు యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. మరొకసారి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం పిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. ఆయన అలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పారు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమిస్తురో అవి వారికి క్షమింపబడను, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిస్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పారు. మన ప్రభువు ఎలాంటి ప్రభు అంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళను బలపరిచే దేవుడు. మరి ముఖ్యంగా ఎలాగ ఆయన బలపరుస్తాడు అంటే, తన శక్తిని కనపరిచి ఆయన బలహీనులను బలపరుస్తారు. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో, నమ్మిక ఉంచారో వాళ్ళను ఈ ప్రభువు విడిచిపెట్టేవాడు కాదు. మరి ప్రాముఖ్యంగా ఎక్కడ ఈ విషయాన్ని, సత్యాన్ని మనం కనుగొనవచ్చు అంటే, యేసు క్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన చనిపోవడానికి ముందుగానే ఆయన చెప్పాడు. ఏమని అంటే, నేను చనిపోయి తిరిగి లేస్తాను. అయితే ఆయన చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత సమస్య ఒకటి వచ్చింది. అదేంటో తెలుసండి. 19వ వచనంలో ఇలా ఉంది, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి. అంటే యూదులకు శిష్యులు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, ఆ శరీరాన్ని, ఆ బాడీని శిష్యులే తీసుకుని వెళ్ళిపోయారు అనే అసత్య ప్రచారం అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే శిష్యులు తీసుకెళ్ళిపోయారని అందరూ మాట్లాడుతూ ఉంటే శిష్యులకు భయం వేసింది. ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు, ఖచ్చితంగా మాకు చావు వస్తుందని వాళ్ళు ఒక ఇంటి తలుపులు మూసుకొని ఉండగా అనే మాటను చూసి, అంటే భయపడి తలుపులు వేసేస్తున్నారు. మీరు చూస్తే చాలాసార్లు ఫైటింగ్ అయినప్పుడు ఎవరైనా ఒక ఇంటి మీదకి ఎవరైనా వచ్చారనుకోండి, గుంపుగా వస్తున్నారనుకోండి, ఏం చేస్తారు? తలుపులు ఎప్పుడు మూస్తారు. ఏదైనా జరుగుతుంది వాళ్ళకి అన్నప్పుడే కదా. అయితే వాళ్ళు భయపడ్డారు, తలుపులు మూసుకుని వాళ్ళు లోపల ఉన్నారు. ఇది శిష్యుల యొక్క పరిస్థితి. ఇది శిష్యులకు మాత్రమే కాదు, మనందరికీ ఇలాంటి పరిస్థితులు గుండా మనము వెళ్తూ ఉంటాం. మనము భయపడుతూ ఉంటాం. అర్థమవుతుందండి. ఏదో ఒక విషయానికి మనము భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన భయం ఉంటుంది. నేను ఒకదానికి భయపడతాను, మీరు మరొక వాటికి భయపడతారు. భయం అనేది క్రైస్తవులకు కూడా సాధ్యమే. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తుతో పాటు జీవించిన శిష్యులు ఆయన పక్కన లేకుండా పోయేసరికి, ఆయన లేకుండా ఉండేసరికి వాళ్ళు భయపడతా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ యోహాను రాస్తూ ఉన్నారు. అయితే ఈ వాక్య భాగం మనకి ఏం బోధిస్తుందో తెలుసండి. యేసు ప్రభు తిరిగి లేచిన యేసు మన భయాలను తొలగిస్తాడు. తిరిగి లేచిన యేసు మన భయమును తొలగిస్తాడు అనేది ఈరోజు వర్తమానం యొక్క కీలక అంశం. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి ఇచ్చాడు. మీరు చూస్తే 19వ వచనంలో భయపడ్డారు. మీరు చూడండి 20వ వచనంలో ఏమైంది? శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి. అంటే ఎప్పుడైతే శిష్యులు భయపడుతూ ఉన్నారో, అక్కడ జరుగుతున్న సంఘటనలకు, ఆ పరిస్థితులకు భయపడుతూ ఉన్నారో,
ఆ భయాన్ని చూసిన ప్రభువు అక్కడ కార్యాన్ని జరిగించి వారి భయాన్ని తొలగించాడు, చివరికి సంతోషాన్ని ఇచ్చాడు. వాళ్ళు సంతోషించింది అనే మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే నేను చెప్తాను, ఈ వాక్య భాగం యొక్క ముఖ్య అంశం తిరిగి లేచిన యేసు మన భయాలను తొలగిస్తాడు. దేనికి భయపడతా ఉన్నారు? ఈ జీవితంలో ఏది మిమ్మల్ని కృంగదీస్తా ఉంది? దేనికి మీరు నైట్ నిద్ర లేకుండా పోతుంది? నైట్ అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో నైట్ నిద్ర రాదు. అనేక రకాలైన శోధనలు, కష్టాలు, భయాలు మన జీవితాల్లో ఉంటూ ఉంటుంది. అయితే దేనికి భయపడతా ఉన్నారు? యేసు ప్రభు తిరిగి లేచాడు అని మనము ఆయన ఆరాధిస్తూ ఉన్నాము, అనేక మందికి మనం బోధిస్తూ ఉన్నాము. కానీ మన జీవితాల్లో కూడా భయాలు అనేది, నా జీవితంలో భయాలు ఉంటాయి, కానీ నీ భయాలు, నా భయాలు తిరిగి లేచిన యేసు క్రీస్తు వారు తొలగిస్తారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మళ్ళీ అడుగుతా ఉన్నాను, ఏంటి మీ భయం? ఒక్కసారి కళ్ళ ముందు తెచ్చిపోండి. దేనికి భయపడతా ఉంటారు? మరణానిగా? లేదంటే ఈ జీవితంలో వచ్చే ఎదురయ్యే ఆ కష్టాలు, ఆ సమస్యలు, వాటన్నిటికీ మీరు భయపడుతున్నారు? ఏమవుతుంది? నా పిల్లల పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? అనేకమైన విషయాలు మనుషులను భయపడుతూ ఉంటాయి. కానీ దేనికి భయపడినప్పటికీ ఈ రోజు మిమ్మల్ని ఆదరించాలనుకుంటున్నాను, మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను ఈ మాట చెప్పి. మళ్ళీ చెప్తున్నా చూడండి, తిరిగి లేచిన ప్రభువు, తిరిగి లేచిన యేసు ఈ భయాలను తొలగిస్తాడు. అయితే ఏ విధంగా ఆయన మన భయాలను తొలగిస్తాడు? ఇక్కడ 4 విధాలుగా లేదా 5 విధాలుగా మన భయాలను యేసు ప్రభు తొలగిస్తారు. ఇక్కడ తన శిష్యుల జీవితంలో ఆయన భయాలను తొలగించాడు. 5 విధాలుగా ఆయన తొలగించాడు. మీరు చూడండి, మొట్టమొదటి విధానం ఏ విధంగా ఆయన వారి భయాలను తొలగించాడంటే, మొట్టమొదటి విషయం తన శక్తిని బయలుపరచడం ద్వారా వారి భయాలను తొలగించాడు. తన శక్తిని బయలుపరిచాడు. ఎప్పుడైతే శిష్యులు ఆయన శక్తిని కనుగొన్నారో, కళ్ళ ముందు చూచారో, వాళ్ళకు భయం అనేది వెళ్ళిపోతుంది. అంటే వారి భయాన్ని తొలగించడానికి ప్రభువు చేసిన మొదటి పని తన శక్తిని బయలుపరిచాడు. తన శక్తిని బయలుపరిచాడు. బయలుపరచడం అంటే కనబడేలా, అర్థం చేసుకునేలాగా చేయడం, కళ్ళ ముందు కనిపించేలాగా చేశాడు. చూడండి 19వ వచనం ఏమైంది? తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి. తలుపులు ఏమై ఉన్నాయండి? తలుపులు ఏమై ఉన్నాయి? మూసుంది. ఎవరైనా తలుపు తీసారా? వారి మధ్య నిలిచాడు. అంటే పునరుద్ధానం చెందిన, తిరిగి లేచిన యేసు ప్రభు ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన శక్తిని వాళ్ళకు బయలుపరిచాడు. ఎవరు ఆయన తలుపు తట్టలేదు, ఎవరు తలుపు తీయలేదు, డైరెక్ట్ గా వాళ్ళ మధ్య నిలిచాడు. ఈ యేసు ప్రభు ఎలాంటి శక్తి కలిగిన వాడంటే, ఆయనకు ఎవరు తలుపు తీయక్కర్లేదు. అంటే ఈ ప్రాకారాలు కానీ, ఆ గోడలు కానీ ఆయన ఆపలేదు. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన, శక్తి కలిగిన దేవుడుగా అక్కడ అర్థమవుతుంది. ఏమవుతుంది? ఆయన వాళ్ళ మధ్య నిలబడినప్పుడు, అరే ఆయన తలుపు తీయలేదు, మేము తలుపు తీయలేదు, తలుపు తట్టలేదు, కానీ లోపలికి వచ్చేసాడంటే, ఎప్పుడైతే ఆ శక్తిని వాళ్ళు చూస్తారో ఖచ్చితంగా వాళ్ళలో ఉండే భయము పోతుంది. అంటే మనం నమ్మిన ఈ ప్రభు ఎవరంటే శక్తి కలిగిన దేవుడు. అది వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళ భయము వెళ్ళిపోతుంది అని మనము అర్థం చేసుకోవాలి. చూడండి, వాళ్ళు దేనికి భయపడుతున్నారు? మరణానికి, ఇక్కడ చావుకు భయపడతా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు? మహిమ కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎలా వచ్చాడు? చూసుకుంటా వచ్చేసాడు, వాళ్ళ మధ్య నిలిచాడు. అర్థమవుతుందండి. అంటే యేసు ప్రభు కూడా చెప్తాం, మనకు తెలిసి ఈ వాస్తవము, మనము చనిపోతే, మనము తిరిగి లేచిన తర్వాత మనకి ఎలాంటి శరీరం వస్తుందంటే మహిమ కలిగిన శరీరం. యేసు క్రీస్తుకుండే
ఆ శరీరము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు వాళ్ళ మధ్య అలా నిలబడ్డప్పుడు ఉద్దేశం ఏంటో తెలుసండి, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చంపినా మీరు మళ్ళీ తిరిగి లేస్తారు. అటువంటి ఆ విశ్వాసం వాళ్ళు కలిగించడానికి, వాళ్ళ భయాన్ని తొలగించడానికి ఆయన వారి మధ్య నిలిచాడంటే ఒకరోజు ఈయనలాగా మనము అవుతాము, మనం చనిపోయినను తిరిగి లేస్తాము. యేసు క్రీస్తు ఉండే మహిమగల శరీరము మనకు కూడా వస్తుంది అని ఎప్పుడైతే శిష్యులకు అర్థమవుతారో ఖచ్చితంగా వాళ్ళకు ఉండే భయము వెళ్ళిపోతుంది. దేనికి భయపడతా ఉన్నాం? యేసు క్రీస్తు యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ భూమి మీద మనం జీవించినప్పటికీ, కష్టాల మీద వెళ్తున్నప్పటికీ ఒకరోజు వస్తుంది ఆయన మనలను ఆయనలాగా మార్చేస్తాడు. జబ్బులు ఉండదు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, హాస్పిటల్స్ అవసరం లేదు. ఎందుకంటే మనకు ఉండే శరీరము మహిమ కలిగిన శరీరం కాబట్టి ఎటువంటి దుఃఖము, వ్యాధి మనకు రాదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. తన శక్తిని బయలుపరచడం ద్వారా వారి భయాలను ఆయన తిరిగించాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవ చూడండి, తన తోడును అనుగ్రహించడం ద్వారా ఆయన వారి భయాన్ని తొలగించాడు. చూడండి 19 యేసు వచ్చి మధ్యలో నిలిచి. ఎవరితో ఉన్నాడు? నిలిచి అంటే అర్థం ఏంటి? వాళ్ళతో ఉన్నాడు. తన తోడును అనుగ్రహించడం ద్వారా ఆయన మన భయాలను తొలగిస్తాడు. తన శక్తిని కనపరచడం ద్వారా మన భయాన్ని తొలగిస్తాడు. రెండవది, తన తోడును మనకి ఇచ్చడం ద్వారా ఆయన మన భయాలను తొలగిస్తాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? మనం భయపడుతూ ఉన్నప్పుడు. అంటే మనం ఆయన చూడకపోవచ్చు, కానీ యేసు ప్రభు సర్వవ్యాపకుడు. మనం భయపడుతూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైతే ఒక యుద్ధం మన పైకి రాబోతుందో, ప్రమాదం మన పైకి రాబోతుందో, దాన్ని చూసి మనం భయపడుతూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా ఆయన ఎవరితో ఉంటాడు? మనతో ఉంటాడు. మనతో ఖచ్చితంగా ఉంటాడు. అందుకని చూడండి, బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. నేను నిన్ను విలువను ఎడబాయను. యేసు ప్రభువు ఎవరైతే బలహీనులుగా ఉండి భయపడుతూ ఉన్నారో, తన శిష్యులై ఉండి భయపడుతూ ఉన్నారో వాళ్ళను విడిచిపెట్టాడు, వాళ్ళకు తోడుగా ఉంటాడు. చూడండి, యేసు వచ్చి మధ్యను నిలిచి అన్నాడు. ఎందుకు వచ్చి నిలిచాడు? తన తోడు ఇవ్వడానికి. నేను మీతో ఉన్నాను, మీరు భయపడొద్దు, మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, నేను మీతో పాటు ఉన్నాను అని ఆయన చెప్పడానికి వారి మధ్య నిలిచాడు. తోడును అనుగ్రహించడం ద్వారా ఆయన మన భయాలను తొలగిస్తాడు. చూడండి, ఇదే శిష్యులతో అంటాడు, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళక మునుపు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం నుంచి లాగా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మిచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే భౌతికంగా తన మహిమగల శరీరంతో మన మధ్య ఉంటున్నాడా? మనం ఆయన చూస్తున్నామా? లేదు. ఈ దేవుడు ఎవరంటే సర్వవ్యాపకుడు. అంటే ప్రత్యేకంగా తన శిష్యులతో పాటు ఈ ప్రభువు ఉంటాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన నామమును ప్రకటిస్తూ ఉంటారో, ఆయన కొరకు జీవిస్తూ ఉంటారో వారి మధ్య నివసించేవాడు, వారితో పాటు ఉండేవాడు. ఇది క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఆరోగ్యమై వెళ్ళిపోయినప్పటికీ ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యం వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కానీ ఏమని వాగ్దానం ఇచ్చాడంటే సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఆయన బిడ్డలమైన, ఆయన శిష్యులమైన ఎప్పుడైతే మనం భయపడుతూ
ఉంటామో, ఎప్పుడైతే ఈ లోక యాత్రలో జీవిస్తూ టెన్షన్ పడుతూ నానా విధాలైన సమస్యలు మనం వెళ్తూ ఉంటామో, ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, మనకు సమీపముగా ఉండే దేవుడు. అంటే జంతర్ మంతర్ చేసి అంటే ఒక మాటతో సమస్య తీసేస్తాడని కాదు దాని అర్థము. అయితే అర్థం చేసుకోవాలి, ఆయన మనతో ఉన్నాడు అని అంటే మనకి కొండంత ధైర్యం, ఆ సమస్య తీసినా తీయకపోయినా. ఇది మనం గమనించాలి. అంటే ఆయన తోడున్నాడని ఏ ప్రమాదం కాదని కాదు, ఏ సమస్య మనం ఉంటుందని కాదు. మన జీవితము ఇదిగో చూడండి, నెల్లూరు నుంచి సత్రం దాకా ఉండే జీవితం కాదు. ఆ రోడ్డు ప్రయాణం ఎలా ఉంటుంది? నెల్లూరు నుంచి సత్రం దాకా ఉండే రోడ్డు ప్రయాణం కాదు క్రైస్తవ జీవితం. సత్రం నుంచి అల్లూరు దాకా ఉండే రోడ్డు ప్రయాణం, బతుకులు. అర్థమవుతుందండి. సో మనమే అనుకుంటాము యేసు ప్రభు నెల్లూరు నుంచి సత్రం దాకా ఉంటాడు, మళ్ళీ సత్రం నుంచి అల్లూరుకి వెళ్ళే ఆ రోడ్డు ప్రయాణంలో కూడా ఆయన ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎల్లప్పుడూ హ్యాపీగా హల్లెలూయా స్తోత్రం అనే జీవితము ఉండదు. కానీ ఏది గ్యారెంటీ? ఆయన మనతో పాటు ఉంటాడు, ఆయన మనతో పాటు ఉంటాడన్న విషయం. అయితే యేసు ప్రభు వాళ్ళ మధ్య నిలిచినప్పుడు బయట ప్రయత్నాలు జరుగుతున్నాయని చంపాలని ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి, సమస్య ఉంటుంది. కానీ మనం గమనించవలసింది, యేసు ప్రభు మనతో పాటు ఉంటాడు. తన సన్నిధిని అనుగ్రహించడం ద్వారా, తన తోడును మనకు ఇచ్చడం ద్వారా మన భయాలను పోగొడతాడు. శిష్యులకు ఎనలేని ధైర్యం ఎవరిచ్చారు? యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉన్నారు. అయితే మీకు గుర్తు చేయాల్సిన ఒకటి, మీరు గమనించవలసిన ఒకటి, మీరు ఏ కష్టాలు ఉంటాయి, ఏ భయాలు కూడా వెళ్తున్నారో, ఆ భయాలు కూడా మీరు వెళ్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన మీతో పాటు ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణంలో గెలిచి తిరిగి లేచిన సజీవుడే కదా మనతో నివసిస్తాడు. జీవము కలిగిన దేవుడు మాత్రమే మనతో నివసిస్తాడు, తన తోడు మనకు ఇస్తాడు. మన ప్రభువు తిరిగి లేచిన మన ప్రభువు మొట్టమొదటిది ఎలాగా మన భయాలు కలిగిస్తాడు? తన శక్తిని బయలుపరచడం ద్వారా. రెండవది తన తోడు మనకు ఇచ్చడం ద్వారా. మూడవ చూడటం ఎలాగ మన భయాన్ని పోగొడతాడంటే, మూడవ విషయము సమాధానము అనుగ్రహించడం ద్వారా. మనకు సమాధానము అనుగ్రహించడం ద్వారా. చూడండి ఏమన్నాడు 20వ వచనంలో, 19వ వచనంలో, యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. వారికి ఏం లేదు, వాస్తవానికి సమాధానం లేదు, వారు లోపల నెమ్మది లేదు. నెమ్మది లేదు కాబట్టి వాళ్ళు భయపడతా ఉన్నారు, తలుపులు వేసుకున్నారు, లోపల ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు. ఏమవుతుంది, రేపేమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ అవర్ ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, భయపడతా ఉన్నారు, వణుకుతూ ఉన్నారు. అయితే దేవుడు గమనించినాడు, ఏంటో తెలుసా, వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళకి నెమ్మది లేదు. అయితే ఆయన ఏమిచ్చాడు? నీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. వారు భయపడుతూ ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. అయితే ఈ ప్రభు ఏమనింది, ఈయన గురించి ఏమని చెప్పబడిందంటే, యెషయా గ్రంథంలో సమాధానకర్త దేవుడు యేసు ప్రభు. అంటే ఒక వ్యక్తికి సమాధానము అనుగ్రహించేవాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడి దగ్గర, యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. మరి ఎక్కడ దొరకదు. చాలా మంది అనుకుంటారు వీడియోలు చూడటం ద్వారా, లేదంటే ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే సమాధానం వస్తుంది, లేదంటే ఇంకో మంది ఇంకా ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళు సేవకుడి దగ్గరికి వెళ్ళిపోతే సమాధానం వస్తుంది. ఎవరి దగ్గర సమాధానం రాదు. మీకు సమాధానం కావాలంటే ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో, అది ప్రభు అయిన యేసు క్రీస్తు. స్వయంగా ఆయనే చెప్పాడు సమాధానం కలుగును గాకని. ఎందుకు చెప్పాడు సమాధానం కలుగును గాకని? అంతరంగం ఎరిగినవాడు. అంటే తన శిష్యులు సమాధానం లేక భయపడుతున్నారని ఎరిగి ఏది లేదో
అది అనుగ్రహిస్తా ఉన్నాడు. మీకు సమాధానం కలుగును గాక అనే మాటలో అర్థము మీరు సమాధానం పొందండి. నేను సమాధానము అనుగ్రహించేవాడు. కొన్నిసార్లు ఎందుకు భయపడతామో తెలుసా? లోపల నెమ్మది ఉండదు. అనేక రకాల డౌట్లు, సందేహాలు, అది ఆలోచిస్తాము, ఇది ఆలోచిస్తాము. ఇదైతే అది ఎలా జరుగుతుంది, ఇది జరిగితే అది ఎలా అవుతుంది, భవిష్యత్తు ఏంటి, రకరకాలైన ఆలోచనలతో క్రైస్తవులు, ఆయన శిష్యులు భూమి మీద జీవిస్తూ ఉంటారు. సమాధానం ఉండదు, పీస్ ఉండదు. కానీ ప్రభువు వారికి సమాధానం అనుగ్రహించడం ద్వారా వారి భయాన్ని కలిగిస్తా ఉన్నాడు. ఇది మూడో విధానం. చూడండి ఎలాగా యేసు ప్రభు సమాధానకర్త. రోమాపత్రిక 5:10 ఒకసారి. రోమాపత్రిక 5:10లో ఈ మాట చదువుతాను చూడండి. రోమాపత్రిక 5:10. ఏలయనగా శత్రువులకు యుద్ధగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారిని ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షించబడుతున్నాం. చూసారండి, యేసు క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడుతున్నాము. ఇది అంతరంగంలో జరిగేది. అర్థమవుతుందండి. దేవుడితో మనకు సమాధానము అనుగ్రహించేది యేసు ప్రభు. అంత మాత్రమే కాదు, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, అనేకమైన పరిస్థితులు మనం వెళ్తూ ఉన్నప్పుడు, భయాలకుండా వెళ్తూ ఉన్నప్పుడు, మనకు సమాధానం లేని పరిస్థితుల్లో తన శక్తిని కనపరిచి మనతో ఉంటూ సమాధానమును అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాధానం అనుగ్రహిస్తాడు. అది ఆయన చేతుల్లో ఉంది. ఆయన సమాధానమును అనుగ్రహించేవాడు. అయితే చాలా మంది యేసు ప్రభు దగ్గర రాకుండా, నేను కూడా కొన్నిసార్లు మన జీవితంలో యేసు ప్రభు కాలు పట్టుకోకుండా సమాధానం కోసం, నెమ్మది కోసం, అది చేయాలి, ఇది చేయాలని సొంత శక్తి చేత, సొంత బలం చేత, ఆలోచన చేత నెమ్మదిగా ఉండాలని భౌతిక సంబంధమైన విషయాల్లో మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఎంత కష్టపడినా దొరకనేది నెమ్మది, సమాధానం. అది ఎవరు అనుగ్రహిస్తారంటే భయాందోళన పరిస్థితుల్లో యేసు ప్రభు మాత్రమే అనుగ్రహిస్తాడు. ఆయన మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. చెప్పే ఉంటాను, మీకు చికెన్ కొనాలంటే చికెన్ షాప్కి అంటారు, మొబైల్ షాప్కి వెళ్తే చికెన్ లేదంటాడు. నీకు కొనలేదా చికెన్, మొబైల్ షాప్లో ఎవరు దొరుకుతుంది, నువ్వు చికెన్ షాప్కి వెళ్ళు అంటాడు. మొబైల్ కొనాలనుకోండి, నేను చికెన్ షాప్కి వెళ్ళాను షైన్ అంటాడు. నేను మొబైల్ కొనాలి, చికెన్ షాప్కి వెళ్తే ఇక్కడ దొరకదంటాడు. ఇంకో విధంగా చెప్పాలంటే బెడ్రోడ్లాగా మనము చూస్తారు, ఇది కొనలేదు. అరే మొబైల్ కొనడానికి చికెన్ షాప్కి వచ్చాడు, బోర్డు పెట్టుంది కదా, నాటుకోడి 460 రూపాయలు. బోర్డు చూసి కూడా ఎక్కడ వస్తున్నాడు, చికెన్ షాప్ వస్తున్నాడు మొబైల్. అది వెర్రితనం కదండి. అది ఎలాగ వెర్రితనం అవుతుందో సమాధానం కొరకు మనం భయాందోళనలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, ఆ మనిషి దగ్గరికి, ఇక్కడికి వెళ్ళి మీ సొంత ఆలోచన పైన ఆధారపడితే వాళ్ళని ఏమంటారు? అప్పుడు మీరు కూడా వెర్రోళ్ళు లాంటి వారు, వెర్రివారు, తెలివిలేని వాళ్ళు. అదే సమాధానము ఎక్కడ వస్తుందంటే యేసు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు, సమాధానం కలిగిన వాడు. ఆయన పరిస్థితులకు భయపడిపోయేవాడు కాదు, అన్ని పరిస్థితులకు పైనున్నవాడు, ఎంతో నెమ్మదస్తుడు, సమాధానం కలిగిన వాడు, సమాధానం ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు. మరణమును జయించి తిరిగి లేచి ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అదే మన నమ్మకం. ఎందుకంటే మన ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి ఆయన మన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఎన్ని విధాలుగా చెప్పాను, ఎన్ని విధాలుగా మన భయాలను పోగొడతాడు. మొట్టమొదటిది తన శక్తిని కనపరచడం ద్వారా, రెండవది తన తోడును మనకు ఇచ్చడం ద్వారా, మూడవది సమాధానమును అనుగ్రహించడం ద్వారా. చూస్తున్నారా? అంటే వాళ్ళకే ఇస్తాడండి, మనకు కూడా. మారని వాడు, మార్పు లేనివాడు, తన ప్రజల పట్ల ఎప్పటికీ విశ్వాస్యతను కలిగిన వాడు, మార్పు లేనివాడు మనతో కూడా అలాగే ఉంటాడు.
నమ్ముతున్నారే విషయాలు, భయాందోళనలో సమాధానం వస్తుంది. మీ జీవితంలోనే ఎన్నోసార్లు అనుభవించుంటారు. ఇది కొత్తదేం కాదు. మీరు విశ్వాసులైతే గొప్ప ప్రమాదం, అసలు మీకే అంతుపట్టని పరిస్థితుల్లో అసలు ప్రజలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి ఇంత కష్టాలు కూడా వెళ్తున్నామని మనుషులు అనుకున్నప్పటికీ నెమ్మదిగా పడుకుంటారు. ఎందుకో తెలుసా? అది యేసు ప్రభు ఇచ్చే సమాధానం. బయట దొరికేది కాదు. 3 విధాలుగా ఆయన మన భయాన్ని తొలగిస్తాడని చెప్పారు. 4వ విధానం ఏ విధంగా మన భయాన్ని తొలగిస్తాడంటే, ఆయన మనలను సంతోషపరచుతారు. సంతోషమును అనుగ్రహించడం ద్వారా మన భయాలను తొలగిస్తాడు. శక్తిని కనపరచడం ద్వారా, తోడును మనకి ఇచ్చడం ద్వారా, సమాధానం అనుగ్రహించడం ద్వారా, సంతోషమును మనకు అనుగ్రహించడం ద్వారా ఆయన మన భయాలను తొలగిస్తాడు. చూడండి ఏమని ఉందో అక్కడ. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించేది. అంతకుముందు ఏం చేస్తున్నారు? 19వ వచనంలో భయపడతా ఉన్నారు. 20వ వచనంలో ఏం చేస్తున్నారు? సంతోషించిరి. అంటే ఇది వాళ్ళంతటా వాళ్ళకి కలిగిన సంతోషం కాదు. గ్రీక్ మూల భాషలో దీని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వాళ్ళలో సంతోషాన్ని కలిగించాడు. ప్యాసివ్ టెన్స్. యాక్టివ్ టెన్స్ అంటే వ్యక్తి, మనం చేయాలి పని అన్నమాట. ఇక్కడ సంతోషించింది అంటే వాళ్ళు సంతోషించేది వాళ్ళని బట్టి కాదు, వాళ్ళలో యేసు ప్రభు సంతోషాన్ని కలిగించాడు. అంటే ఆయన సమాధానం మాత్రమే ఇవ్వలేదు, కానీ సంతోషమును అనుగ్రహించాడు. భయపడుతున్న వాళ్లకు సంతోషం ఇచ్చి, ఆనందం ఇచ్చి, వాళ్ళ హృదయంలో సంతోషంతో నింపి భయాన్ని తొలగిస్తా ఉన్నాడు. ఇది 4వ విధానం. యేసు ప్రభు మన భయాన్ని ఎలా పోగొడతాడంటే, మన కష్టాల్లో, బాధల్లో ఆయన మన హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు. చాలా మంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. చూడండి ఒక వాక్యం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20-22 వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 20 వచనం నుంచి 22. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు కానీ ఈ దుఃఖము ఏమవుతున్నాడు? సంతోషమవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దుఃఖింతురు, మీరు దుఃఖపడతారు అని ప్రభు ముందుగానే చెప్పాడు. ఆయన చనిపోక ముందు, తిరిగి లేయక ముందే ఆయన ఒక మాట చెప్పాడు. మీరు దుఃఖింతురు, మీరు బాధపడతారు, మీరు దుఃఖిస్తారని చెప్పి ఒక మాట అన్నాడు, వాగ్దానం చేసి, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 21 స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చింది కనుక ఆమె వేదన పడింది. అయితే శిశువు పుట్టగానే లోకముందు నరుడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. ఇద్దరున్నారు ఇక్కడ. ఇంకా మీరు కూడా సిద్ధమవుతా ఉన్నారు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ పెయిన్ కానీ వాటింగ్స్ కానీ నాకు తెలుసు. ఇద్దరు కలిగేటప్పుడు దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను. చాలా కష్టాలు ఉంటాయి. ప్రసవ వేదన, కష్టము, బాధ అన్నీ ఉంటుంది. ప్రతిసారి మనకు వచ్చిన ప్రతిసారి స్త్రీ ఏమంటుంది అంటే, ఇదే లాస్ట్, నేను కలను అని చెప్తారు మొదటి బిడ్డ పుట్టినప్పుడు. కానీ బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డను చూసి సంతోషించి ఆనందంతో గంతులు వేసి చివరికి ఇంకో బిడ్డల కంటే బాగుంటుంది అనుకుంటాడు. మళ్ళీ రెండో దానికి వచ్చిందనుకోండి, నాకు వద్దు, అనవసరంగా నేను బాధలు పడతా ఉన్నాను. మరి బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దాడతారు. సేమ్ అదే చెప్తా ఉంటారు. అంటే దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. అయితే ఒక స్త్రీ బిడ్డ పుట్టిన తర్వాత ఎంత సంతోషిస్తుందో అలా మీరు సంతోషిస్తారని యేసు ప్రభు చెప్పాడు. చూడండి, అటువల్లే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను. చూశారండి, అప్పుడు మీ హృదయము
సంతోషించును. మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఇది వాగ్దానం. యేసు ప్రభు చేసిన వాగ్దానం తన శిష్యుడు ఏమన్నాడంటే మీరు దుఃఖపడతారు, దుఃఖం ఖచ్చితంగా మీకు వస్తుంది, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మరలా చూచెదను. నేను తిరిగి లేస్తాను, తిరిగి లేచి మిమ్మల్ని చూసిన తర్వాత మీ మధ్యకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీ హృదయం సంతోషించరు, మీ సంతోషం ఎవడను మీ యొద్ద నుండి తీసివేయరు. ఎక్కడ నెరవేరింది? 16వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు జరిగిన ఆయన చెప్పిన వాగ్దానం ఎక్కడ నెరవేరింది? యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులు ఆయనను చూచారు, సంతోషించారు. ఇంకా వాళ్ళకి పట్టలేని ఆనందం, ఇంకా సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు అని చెప్పాడు. అర్థమవుతుందండి. ఒక్కసారి యేసుప్రభు ఒక ఆనందాన్ని మనకు ఇచ్చాడనుకోండి, అది ఎవ్వరూ తీసివేయలేరు. అది ముఖ్యంగా ఏ ఆనందం? రక్షణ ఆనందం. కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా రక్షణ ఆనందం పోతుందండి? పోదు. మీరు చరిత్ర చూసినప్పుడు ఎంతో మంది క్రైస్తవులు హింసించబడ్డారు, బాపులతో పొడవబడ్డారు, జైల్లో బంధించబడ్డారు, సింహాల నోట్లో వేయబడ్డారు. అంటే వాళ్ళు చూస్తూ ఉండగానే క్రైస్తవులను సింహాల నోట్లో వేస్తూ ఉన్నప్పుడు, బాపులతో పొడుస్తున్నప్పుడు, ఖైదీగా బంధించి హింసించి తలలు నరికి కాళ్ళు చేతులు నరికి అట్లాగే ఆ తారు పూసి అలాగే కాలుస్తూ ఉన్నప్పుడు అదన్నీ చూస్తున్నా కానీ వాళ్ళు యేసు ప్రభువును విడిచిపెట్టట్లేదు. వాళ్ళ యొక్క రక్షణ ఆనందము వెళ్ళడం లేదు. అది ఎవరిచ్చిన ఆనందం అండి? యేసు ప్రభువు ఇచ్చిన ఆనందం. అంటే కష్టం వచ్చిన, బాధ వచ్చిన, మరణం పోతున్న పౌలు ఎలా చనిపోయాడు? తల తీశాడండి పౌలు. చరిత్ర చెప్తుంది, పౌలు తలను నరికి చంపాడు. అయితే తల నరుకుతూ ఉన్నప్పుడు ఏదో కుంగిపోయి బాధ ఉన్నప్పటికీ గొప్ప సంతోషం అంతరంగంలో ఉంటుంది. ఇది క్రైస్తవులకు, యేసు ప్రభు శిష్యులకు దొరికేది. ఏ అంగట్లో దొరకనిది, ఏ మార్కెట్లో దొరకనిది. పునరుద్ధానం చెందిన, తిరిగి లేచిన యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగేది సంతోషం. అది ఎవ్వరు తీసివేయలేరు. ఏ పరిస్థితి కూడా మార్చలేదు. యేసు ప్రభు చెప్పాడు స్వయంగా, ఎవ్వడూ తీసివేయలేదు. అది జరగతా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు చూచారో వాళ్ళు సంతోషిస్తా ఉన్నారు. అంటే వారి సంతోషములకు ముఖ్య కారణం, మూల కారణం ఎవరంటే వాళ్ళు కాదు, యేసు ప్రభు. వాళ్ళ హృదయములో సంతోషమును కలిగించింది, పుట్టించింది యేసు ప్రభువు అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కానీ లోకం అలా లేదు. నిజమైన సంతోషం యేసు ప్రభు దగ్గర ఉంటే ఈ లోకము తాత్కాలికమైన సంతోషం వరకు పరిగెడతా ఉంది. సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అనేక రకాలైన మీమ్స్, ట్రోల్స్ అది చూస్తూ సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. ఈ మూవీస్లో కామెడీ, జోక్స్ అది చూస్తే సంతోషం వస్తుందని అది చూస్తూ ఉంటారు. కానీ మీకు విషయం ఏంటో తెలుసా? ఒకసారి నేను టైప్ చేశాను, ఎంతమంది కమెడియన్స్ సూసైడ్ చేస్తున్నారంటే చాలా మంది కమెడియన్స్ సూసైడ్ చేస్తున్నారు. అదే వాళ్ళు అందరూ చూపిస్తారు కదా, వాళ్ళ కోసము సినిమా హాల్లో టికెట్లు తెగతుంది. చాలా మందిని సంతోషపెడతారు. స్టాండప్ కామెడీస్ అంటే అందరు హాల్లో వచ్చి కూర్చుంటారు, స్టేడియంలో నిలబడి జోక్స్ చేస్తా ఉంటారు. ఎంతమంది స్టాండప్ కామెడియన్స్ సూసైడ్ చేస్తున్నారు? ఎంతమంది మూవీస్లో హాలీవుడ్ నుంచి బాలీవుడ్, టాలీవుడ్ కమెడియన్స్ సూసైడ్ చేస్తున్నారు? అంటే మీకు అర్థమవుతుందండి, మనము వాళ్ళ ద్వారా సంతోషం వస్తుందని మనం వెళ్తా ఉంటే అసలు వాళ్ళకే సంతోషం లేదు. ఎలా ఉంటుందంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎలాంటి పరిస్థితులు ఉన్న సమాజం వెళ్తుందంటే ఇలాంటి పరిస్థితులు వెళ్తాను. నేను మెడికల్ షాప్లో పనిచేసేవాడిని. పనిచేస్తే మా వాడికి ఆయనకి దిక్కు పెట్టుకున్నాడు. తప్పు లేదు, నేనేం దాన్ని క్రిటిసైజ్ చేయడం లేదు. దేవుడు తీసేశాడు, దిక్కు పెట్టుకున్నాడు, సంతోషం, నాకు అది ఇబ్బంది లేదు. అయితే అది ఆ విషయం నాకు తెలుసు. ఒక ఆయన పెళ్లి కూడా కాలేదు, పెద్దోడు అయితే సరే
సరే బిగ్గు పెట్టుకుంటాడు, బాగలేదు. అయితే నేను అక్కడ పని చేస్తా ఉన్నాను ఖర్చుల కోసం. వచ్చాడు ఒక ఆత్మ వచ్చాడు, అతనికి జుట్టు రాలిపోతున్నాను. జుట్టు రాలిపోతా ఉంటే ఒక మెడిసిన్ తీశాడు, నాకు ఇమ్మన్నాడు. ఆ మెడిసిన్ తీసుకుని ఇస్తా ఉన్నాడు. అదే పని చేస్తాడు, అదే పని చేస్తాడు, తీసుకో బాగా వస్తాడు. నేను లోపల నవ్వుకుంటాను, నీకెందుకు జుట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది వాడు అర్థమవుతుందండి, లోపల నవ్వు వస్తా ఉంది. అరే నీకేం దిక్కులేదు, నీ చుట్టే రాలేదు, నువ్వు ముగ్గు పెట్టుకున్నావు, నువ్వు వేరే వాళ్ళకి వస్తుంది జుట్టు వస్తుంది అని చెప్తా ఉంది. లోపల ఎలా ఉందండి, సంతోషం ఎక్కడ దొరుకుతుంది? కమ్యూనియన్స్ ఇందులో సోషల్ మీడియాలో అందులో నిజమైన సంతోషం వస్తుంది అనుకుంటారు, తాత్కాలికమైన సంతోషం. వాస్తవం చెప్పాలంటే వాస్తవానికి వాళ్ళకే సంతోషము లేదు, వాళ్ళకే సంతోషం లేదు. కానీ యేసు ప్రభు, పునరుద్ధానం చెందిన యేసు ప్రభు మన భయాలను తొలగించే క్రమంలో ఆయన మనకి ఏమిస్తాడు? సంతోషం ఇస్తాడు. ఎప్పుడైతే మనకు సంతోషం వస్తుందో భయం ఉంటుందండి. 4 విధాలుగా ఆయన మన భయాలను తొలగిస్తాడనే విషయాన్ని మీకు చెప్పాను. మొట్టమొదటి చెప్పండి, తన శక్తిని బయలుపరచడం. రెండవది తన తోడుని మనకు అనుగ్రహించడం ద్వారా, ఇవ్వడం ద్వారా. మూడవది సమాధానం అనుగ్రహించడం ద్వారా. నాలుగవది సంతోషము అనుగ్రహించడం ద్వారా. ఐదవది చెప్పి నేను ముగిస్తాను. ఏ విధంగా ఆయన మన భయాన్ని తొలగిస్తాడు, ఏ విధంగా తన భయపడిపోయే శిష్యుల భయాన్ని తొలగించాడంటే చూడండి, వాళ్ళను అపోస్తులుగా నియమించడం ద్వారా, వాళ్ళను సేవకులుగా చేసుకోవడం ద్వారా, సేవకులుగా నియమించడం ద్వారా ఆయన వాళ్ళ భయాలను తొలగించాడు. చూడండి 21 నుంచి, మరలా నీకు సమాధానం కలుగునుగా, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఎవరిని పంపుతున్నాడు ఇక్కడ? తలుపులు వేసుకుని గడగడగడ వణుకుతూ, నేనేం వాళ్ళు క్రిటిసైజ్ చేయడంలా, వాళ్ళు అటువంటి పరిస్థితి ఉన్నానే వెళ్తా ఉన్నాడు. దొరికితే చంపేయడానికి ఉన్నారు, బంధించడానికి ఉన్నారు. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో భయపడుతూ తలుపులు వేసుకుని లోపల ఉన్న శిశువులను వాళ్ళ భయాన్ని తీసివేయడానికి సమాధానం శక్తిని కనపరించి, తోడునిచ్చి, సమాధానం ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, చూడండి ఇంకా ఏం చేస్తున్నాడు? వారిని అపోస్తులుగా నియమిస్తా ఉన్నాడు, సేవకులుగా నియమిస్తా ఉన్నాడు. తన గురించి ప్రకటించడానికి బయటికి వెళ్ళమని ఆయన నియమిస్తా ఉన్నాడు. 5వ విధానం ఏంటో తెలుసండి, సేవకులుగా నియమించడం ద్వారా వాళ్ళ భయాలను తొలగించారు. అంటే ఎవరైనా చూసినప్పుడు అదే ఇంత భయస్సుడు ఎలా సేవకుడు అవ్వగలడు, ఇంత భయస్సుడు ఆయన గురించి సువార్తను ఎలా తీసుకెళ్ళగలడు. అయితే ఎప్పుడైతే నేను మిమ్మల్ని పంపుతున్నాను అని స్వయంగా యేసు ప్రభు అన్నాడో లోపల భయం పొందగలండి. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన సమాధానం ఇస్తా ఉన్నాడు, ఆయన సంతోషం ఇస్తా అన్నాడు, ఇదిగో సదాకాలం నేను మీతో పాటు ఉంటా అన్నాడు. ఆయన మనల్ని పంపిస్తా ఉన్నాడు. ఎవరు పంపిస్తున్నారు? ఆయనే పంపిస్తా ఉన్నాడు. అంటే ఎంత నమ్మితే పంపిస్తారు చెప్పండి. ఎప్పుడైతే ఈ విధంగా ఆయన నియమించాడో వాళ్ళలో ఎనలేని ధైర్యము, ఎనలేని సంతోషము వాళ్ళకు కలుగుతుంది. అయితే చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తు కాలం. అంటే ఎప్పుడు పొందారు పరిశుద్ధాత్మను వాళ్ళు? వాస్తవానికి ఇది వాగ్దానం అన్నమాట. పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ పొందుడి అంటే వెంటనే అక్కడ పొందేశారని కాదు. అక్కడ సందర్భం అపోస్తలుల కార్యంలో ఏం జరిగింది? 2వ అధ్యాయం, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మను మీరు పొందుడి అని చెప్పాడు. అది అక్కడ జరిగింది, అక్కడ నెరవేరింది. తర్వాత ఏమన్నాడు? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడను, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. ఏంటి అధికారము? అసలు భయపడిపోయే శిష్యులను బలపరిచి భయాన్ని తొలగించి చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు అపోస్తలు ప్రత్యేకమైన అధికారం ఇచ్చారు అపోస్తలు శిష్యులకు. ఏంటి దీని అర్థము? అంటే వీళ్ళు క్షమించడానికి అధికారం కలిగిన వారా? దీని అర్థం చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ వచనాలు. మీరు ఎవరి పాపములు క్షమింతురో అంటే అపోస్తలులకు పాపములు క్షమించే అధికారం ఉందండి. ఏంటి దీని అర్థము? ఏంటి దీని అర్థం అంటే అర్థమయ్యే భాషలో చెప్తారు. ఇది సింపుల్ అండి.
ఇది చాలా సింపుల్. ఇప్పుడు నాకు అన్ని కరెంట్ విషయాలు అన్నీ తెలుసు అంటారు, నీకు తెలియదు అంటారు. ఏమవుతుంది, నేను కరెంట్ లేదు అన్నాను అనుకోండి, నమ్మదారు నమ్మరు. కరెంట్ లేదంటే కరెంట్ లేదని అర్థం, కరెంట్ ఉందంటే కరెంట్ ఉందని అర్థం, అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అర్థము, ఎప్పుడైతే అపోస్తలులు ఒక వ్యక్తిని చూసి ఇతని పాపములు క్షమించబడలేదు అన్నారు అనుకోండి, క్షమించబడలేదు అంటే వాళ్ళకి తెలుసు కదా, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వాళ్ళ పాపాలు ఏమైంది, క్షమించబడి ఉంటారు. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, యేసు ప్రభువును తిరస్కరిస్తారో, ఎవరైనా అపోస్తలులు పౌలు కానీ పేతురు కానీ ఇతర పాపములు క్షమించబడదు అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి, ఎలా చెప్పగలరు వాళ్ళు అంటే వారి యొక్క విశ్వాసాన్ని చూసి. వాళ్ళు యేసు ప్రభువుని తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పాపాలు క్షమించబడదంటే పైన దేవుడు ఏమంటాడు, యేసు ప్రభు ఏమంటాడు, ఆమె వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. అరే ఈ వ్యక్తి పాపాలు క్షమించబడతాయి అని అపోస్తలులు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు క్షమించబడతాడు. దేని ఆధారంగా చెప్పగలరు వాళ్ళు, వారి యొక్క విశ్వాసం. అది దాని అర్థం. అంతేగాని అపోస్తలులు యేసు ప్రభుతో దేవునితో సమానం కాదు. పాపమును క్షమించుటకు మనుష్య కుమారునికి మాత్రమే అధికారం ఉంది, యేసు ప్రభుకి దేవుడికి మాత్రమే అధికారం ఉంది. అయితే దీని అర్థం ఏంటో తెలుసా, వాళ్ళు చూస్తారు, అపోస్తలులు కాబట్టి వాళ్ళు చూడగలరు, వారి యొక్క విశ్వాసమును బట్టి చెప్పగలరు, ఇతను నరకానికి వెళ్తారు. అంతే మనం చెప్పలేము, మనం చెప్పగలము ఈ వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్ళగలడు అంటే మనం పంపిస్తున్నాం ఆ వ్యక్తిని లేదు. ఏ ఆధారాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క విశ్వాసం చూసి యేసు ప్రభు నమ్మలేదు కాబట్టి మనం ఆ మాటను చెప్పగలం. అలాగే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫోకస్ ఏంటో తెలుసండి, భయపడిపోయే వాళ్ళను చివరికి ఏం చేశాడంటే భయపడని సేవకులుగా చేశాడు, నియమించాడు. ఎప్పుడైతే ప్రభు నియమించాడో ఏమవుతుంది, ఆటోమేటిక్గా వారికి ఉండే భయము తొలగిపోతుంది. ఇదిగో భూమిని తలకిందులు చేసేవారు వచ్చారు. అంత ధైర్యాన్ని ఆయన నింపాడు. ఎలా సాధ్యమైంది, భయమును ఎలా తొలగించాడంటే యేసు క్రీస్తు పునరుద్ధానము బట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి శిష్యులకు భయం అనేది వెళ్ళిపోయింది. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేయకపోతే జీవితాంతం యుగాలు శిష్యులు ఆయన నమ్మిన మనుషులు భయపడుతూనే ఉండాలి. కానీ మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన చెప్పి ఉన్న రీతిగానే 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు. సమాధి ఆయన్ను బంధించలేదు. కాబట్టి మన భయాలను ఆయన తీసివేయగలరు. ఏ భయం మీకు? మరణ భయం. ఈ జీవితంలో విశ్వాస యాత్రలో అనేక రకాలైన ఇబ్బందులు, దాంతో కూడిన భయాల, వాటన్నిటి నుంచి ఆయన విడిపించకపోయినా వాటి గుండా నడిపిస్తున్నప్పటికీ కానీ ఆయన మీతోనే ఉంటాడు, భయాలను తొలగిస్తాడు. బలహీనులను బలపరిచే ప్రభువు, తిరిగి లేచిన మన ప్రభువు. ఇలాంటి ప్రభువు ఎంతో మంది జీవితాలను మార్చాడు. చెప్పులు కుట్టుకునే విలియం కేరీని ఎలా మార్చాడంటే తెలుసండి, ఇండియాకు మిషనరీగా మార్చేశాడు. ఇల్లు వాకిలు ఇంగ్లాండ్ విడిచిపెట్టి దూరంగా ప్రయాణం చేసి, వాడల్లో ప్రయాణం చేసి ఇండియాకు వచ్చి ఎంతో శ్రమను అనుభవించాడు. అంత బలం, అంత ధైర్యము విలియం కేరీ ఎక్కడి నుంచి వచ్చింది? తిరిగి లేచిన యేసు క్రీస్తు. నేను ప్రకటించే యేసు ప్రభు సజీవుడు, ఆయన కార్యం చేయగలడు. ఆయన నిద్రపోయేవాడు కాదు, తిరిగి లేచాడు. నేనే ఆయన ప్రకటిస్తున్నప్పుడు నాతో పాటు ఉంటాడు, ఖచ్చితంగా కార్యాలు చేస్తాడని విలియం కేరీ. మీకు గుర్తుందా, విలియం కేరీకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆత్మ సంపాదించాడు? మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం, మరే 3 నెలలు అయింది ఇంకా అలాగే ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటాం మనం. కానీ విలియం కేరీకి ఒక విశ్వాసి ఎప్పుడు విశ్వాసి మారాడు తెలుసా? 7 సంవత్సరాల తర్వాత. మనకి సంవత్సరానికే అలాగే అయిపోతుంది, కొన్నిసార్లు చాలా టైం పడుతుంది. 7 సంవత్సరాలైనా ఒక్క వ్యక్తి కూడా మారలేదు ఇండియాలో.
కానీ చాలా పనులు చేశారు. సతీ సహగమనం నిషేధించడంలో, పేపర్ ప్రింటింగ్ విషయంలో, స్త్రీలకు కాలేజీలు బ్యాంక్ పెట్టే విషయంలో ఎన్నో విధాలుగా ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు 7 సంవత్సరాల వరకు. కానీ ఎలాగా అంత ధైర్యంతో దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో భార్య ఒక పక్కన వేధిస్తా ఉంది, మమ్మల్ని హింసించడానికి ఇక్కడ తీసుకుని వచ్చాము. పిల్లలు బాధపడుతూ ఉన్నారు, జబ్బులు. ఒకసారి చూస్తే ఆయన ప్రింటింగ్ మిషన్ మొత్తం ప్రాంతం మొత్తం తగలబడిపోయింది, రూమ్ మొత్తం తగలబడిపోయింది. డిక్షనరీస్ కానీ ఆయన ముద్రించిన అనేక పుస్తకాలు తగలబడిపోయాయి. ఆ వార్త విని పరిగెడతా ఉంటారు అక్కడికి, అదే తగలబడిపోయిందని. ఆయన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన నిలిచారు, సువార్త ప్రకటించారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ అంటారు. అంటే మిషనరీలందరికీ తండ్రి లాంటి వాడు, వాళ్ళందరికీ హెడ్ అన్నమాట. అంటే అంత ఒక బలహీనుడు, చెప్పులు గుర్తుకునే విలియం కేరీని అంత బలపరిచి అంత గొప్పగా వాడుకోవడానికి కారణం ఏంటో తెలిసింది, తిరిగి లేచిన యేసుక్రీస్తు. ఈ శిష్యులను, భయపడిపోయే శిష్యులను, బలహీనమైన శిష్యులను అపోస్తులుగా మార్చి భూమిని తొలగింపు చేసేవారుగా మారిపోవడానికి ముఖ్య కారణము పునరుద్ధానం చెందిన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీ జీవితం మారిందా? ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నారా? భయపడుతూ ఉన్నారా? ఆయన కోసము పనిచేయడానికి, శ్రమించడానికి, కష్టపడడానికి, ఆయన కోసం, ఆయన సంఘం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసము నిలబడే ధైర్యం మీకు కలిగిందా? ఒకవేళ మీరు ఆయన కోసం జీవించట్లేదనుకోండి, దాని అర్థమైన తెలుసండి, మీరు ఇంకా పునరుద్ధానం చెందిన, తిరిగి లేచిన యేసు ప్రభుని బాగా రుచించట్లేదు. ఆయన మీకు బాగా అర్థం అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా యేసు క్రీస్తు వారు జీవిస్తూ ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, ఆయన నాతో పాటు ఉన్నవాడని నమ్మిన వారు ఖచ్చితంగా బలమైన కార్యాలను చేస్తారు. చిన్న చిన్న కార్యాలు చేయరు. సమయం పట్టినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఆయన కోసం నిలబడి ఆయన కొరకు జీవించి సేవలు చేస్తారు. చివరిగా నేను ముగించాలనుకుంటున్నాను. మన ప్రభువు బలహీనులకు బలపరిచేవాడు. మరి ముఖ్యంగా భయంతో ఉన్న తన శిష్యులను ఆదరించి వారి భయాలను తొలగించేవాడు. 5 విధాలుగా వారి భయాలను తొలగించారు. వారి భయం పోవడానికి 5 విషయాలు, 5 పనులు ఆయన చేశారు. మొట్టమొదటి చెప్పండి, తన శక్తిని కనపరచుకునేవాడు, తన తోడును అనుగ్రహించుకునేవాడు, సమాధానం అనుగ్రహించేవారు, సంతోషం అనుగ్రహించేవారు, చివరిగా వాళ్ళను సేవకులుగా నియమించుకునేవారు, వారి భయాలను తొలగించారు. అదే దేవుడు మనకున్నాడు. విశ్వాసం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ఆయన పైన ఆధారపడు, ఆయన కాలు పట్టుకో. ప్రభువు ఆ రోజు ఆ శిష్యులను మీరు బలపరిచి వారి భయాన్ని తొలగించి మీరు వాళ్ళను వాడుకున్నారు. ఈ రోజు నన్ను, నా ప్రదేశంలో నన్ను బలపరిచి నా భయాన్ని తొలగించి నన్ను కూడా వాడుకో ప్రభువా, తిరిగి లేచిన నిన్ను ప్రకటిస్తానని మీరు కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో కార్యం చేస్తారు. హ్యాపీ ఈస్టర్. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున తండ్రి, మీ పొందిన ఎంత గొప్ప దేవుడు. దేవా, అనేక మార్లు మా జీవిత పరిస్థితుల్లో మేము భయపడుతూ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు ఆదరించారు ప్రభు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు ఎంత గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు, జారి కలిగిన దేవుడు అని మాకెంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దేవా, మా ప్రభు చేరి వచ్చిన మీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం. దేవా, మీరు ఏ విధంగా అయితే మీరు భయాలు తొలగించారు, ఇప్పటికీ అలాగే మా భయాలు తొలగించే దేవుడు మేము స్తుతిస్తూ ఆరాధిస్తాం. దేవా, ఈ వాక్యం విన్నవారు మీ ఎందుకు గొప్ప విశ్వాసం కలిగి మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, దేవా, ఈ స్థానిక సంఘం కొరకు, పెరియన్ బైబిల్ చర్చ్ కొరకు ప్రభు వాళ్ళు కూడా బలంగా నిలబడి దేవా ఈ కొరకు జీవించడానికి మీరే వారిని సిద్ధపరచండి. మా ప్రభువును, మా రక్షకుడు, మరణం గెలిచి తిరిగి లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి.